నేను చిత్ర పరిశ్రమలోకి 1962 జూన్లో మద్రాసు వెళ్ళటం జరిగింది. మొదట నేను సినిమా అనుకోలేదు. తర్వాత ఫస్ట్ 62లో ఏదో అనురాగం అనే చిత్రంలో పార్ట్నర్షిప్లో ఉండి మొదలెట్టడం జరిగింది. ఆ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత అంతా వర్షాల్లో రిలీజ్ అవటం సక్సెస్ తగ్గిపోయింది. తర్వాత వాళ్ళు పార్ట్నర్స్ ఉండి మేము మళ్ళీ వెంటనే మొదలెట్టలేమన్నారు. వాళ్ళు అన్నారు మీరు కావాలంటే సొంతంగా తీసుకోండి అని అన్నారు. అప్పుడు సురేష్ బాబు పేరుతోటి సురేష్ ప్రొడక్షన్స్ అనేది పెట్టి ఫస్ట్ పిక్చర్ రాముడు భీముడు ఎన్టీ రామారావు గారితో తీయటం జరిగింది. చాలా పెద్ద సక్సెస్ రావటం చాలా సంతోషం. ఇప్పుడు రాముడు భీముడు తీసేటప్పుడే నేను మళ్ళా బ్రదర్ నేను మీతో సినిమా తీయాలంటే అప్పుడు శ్రీకృష్ణ తులాభారం నేను తీస్తానండి అని అన్నప్పుడు ఆయన ఓకేనని చెప్పటం, తర్వాత శ్రీకృష్ణ తులాభారం తీయటం జరిగింది. నవ్వుతూ కృష్ణ తులాభారం ఎంత కంఫర్టబుల్గా అయిపోయిందంటే పిక్చరు ఇండోర్లో జోక్స్ వేసుకుంటాను చక్కగాను. అష్టభార్యలతో సాంగ్ ఉన్నప్పుడు కూడాను ఆ నీళ్ళల్లో కృష్ణకుమారి తోటి వాళ్ళ బోట్లో సాంగ్ ఉంటే బ్రదర్ నేను ఏమన్నా తోడు రమ్మంటే ఏమొద్దు మీరు ఇక్కడ కూర్చోండి బ్రదర్ నేను చూసుకుంటానని అనేవాడు. టేప్ ఇది కలర్లో తీసుకున్నట్టయితే నాకు గోల్డ్ మైన్ ఇది అనిపించింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 20 రోజులు ఆంధ్ర అంతా టూర్ చేసి తిరుపతిలో మొదలెట్టుకుని రాయలసీమ అట్లాగా వచ్చేసేసాను. ఫైనల్గా హైదరాబాద్లో వచ్చేసి అప్పుడు కలెక్ట్ చేస్తే కాంపిటీషన్ ఉండేదన్నమాట. దేవిక వీళ్ళందరూ వచ్చారు. తక్కిన ఆర్టిస్టులు బాబు మీతో మేము 20 రోజులు తట్టుకోలేమని ఎవరు రావంటే అప్పుడు దేవిక వీళ్ళందరినీ బతిమలాంటి తీసుకొని అప్పుడు డివిఎస్ రాజు గారు అప్పుడు ఆయనలో ఒక సిస్టమ్ ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక పద్ధతి. రామానాయుడు యంగ్స్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అని, డివిఎస్ రాజు గారికి హోమ్ మినిస్టర్ అని, ఇంకొకరు ఫైనాన్స్ మినిస్టర్ అని, డిఎల్ నారాయణ గారు ఉంటే ఆయన పబ్లిక్ రిలేషన్ అని, బిఏ సుబ్బారావు గారికి ఉంటే ఈ విధంగా ఒక్కొక్క ప్రొడ్యూసర్కి ఒక్కో మంత్రి పదవిలాగా ఇచ్చేసేసి మీరు దీనికి ఇన్ఛార్జ్ బ్రదర్ ఇక ఆ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఇంటర్ఫేర్ కావడానికి లేదు వాళ్ళే చేయాలని చేసేవారు. ఆ విధంగా చేసి 20 రోజులు యాత్ర చేసి అట్లా వస్తే ఇట్లా ఆయన బానెట్ మీద ఓడి పట్టుకొని ఇలా కూర్చొని ఉండేవాడు. ప్రజలు డబ్బులు వేస్తుండేవాళ్ళు. నేను మీకన్నా ఎక్కువ పోటీ వసూలు చేస్తాను బ్రదర్ అని నేను ఒకరిద్దరు హీరోయిన్లు నా పక్కన పెట్టుకొని నేను కలెక్ట్ చేసేదాన్ని ట్రై చేసేవాడిని. అంత చేసినా కానీ ఆయన దాంట్లో 1/4 ఇది కూడా వచ్చేది కాదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత సికింద్రాబాద్ ఏరియాలో తిరిగేటప్పుడు దేవిక మేము అందరం తిరుగుతూ సికింద్రాబాద్ షాపుల్లో ఒక్కొరి దగ్గర ఈ గోల్డ్ మన జ్యువెలరీ షాపుల్లో వాళ్ళ దగ్గర ఉంగరాలు ఈ ప్రజెంట్ చేయమని అడిగాం. సరే వచ్చిన తర్వాత ఎంత పొద్దుపోయినా అప్పుడు ఆ మొత్తం వసూలు చేసిన డబ్బు అంతాను రాశిలాగా అక్కడ పోసి రూపాయలకి పదులు దీన్ని సపరేట్ చేసి కౌంట్ చేసేసి డివిఎస్ రాజు గారు అనమాట ఫైనాన్స్ అంత ఇన్ఛార్జి ఆయన ఎంత వచ్చింది ఇక్కడ అనేది బుక్ రాసుకొని అది పెట్టేవాళ్ళు. నేను ఈ రూపాయలు ఇవన్నీ బస్తాల్లో పోసి బండ్లలో పెట్టేవాడు. బ్రదర్ ఎందుకు ఇక్కడ మనం ఇచ్చేసి కాగితాలు తీసుకుందామని. లేదు బ్రదర్ దాన్ని నేను చెప్తాను కదా మీకు అందుకు అవన్నీ ఎక్కడ ఏం వసూలు చేసే మొత్తం రావాలి. సో హైదరాబాద్ ఆ ఫంక్షన్ రోజు వస్తే అప్పుడు ఆ రూపాయలు అవన్నీ దించమనమని 7 తీసేసి ఆ రూపాయల చివరంతా ఒక రాశి లాగాను ఈ రూపాయలంతా ఒక రాశి ఇట్లా మొత్తం 8 లక్షల చిల్లరంతా వసూలు అయిందనుకుంటాను ఆ రోజుల్లో. ఆ మొత్తం చేసేసి ఆయనకి ప్రెసిడెంట్ గారి అదే లాల్ బహదూర్ శాస్త్రి గారికి అప్పచెప్పడం అయింది. సో ఈజ్ వే ఎంటైర్లీ డిఫరెంట్. చాలా ఇదిగా సిస్టమేటిక్గా ప్రిన్సిపల్గా ఉండేది. ఆ విధంగా ఇవాళ రోజున ఒక టైం సెన్స్ కానీ ఇదంతా నేర్చుకున్న ఆయన దగ్గర నేను ఇవాళ పరిశ్రమలో ఇట్లా సిస్టమేటిక్గా ఉన్నానంటే కారణం కూడా రామారావు గారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన రాముడు భీముడు చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు. నమస్తే.
నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడ